వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మన క్లాస్లో రోజు మనం ఉపయోగించే కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. అట్ ఎనీ కాస్ట్. కాస్ట్ అనగా తెలుగులో అర్థం ధర. అట్ ఎనీ కాస్ట్ అనగా ఏ ధర వద్దనైనా. ఈవెన్ నౌ. నౌ అనగా తెలుగులో అర్థం ఇప్పుడు. ఈవెన్ నౌ అనగా ఇప్పుడు కూడా. స్పీక్ అవుట్ అనగా తెలుగులో అర్థం మాట్లాడు. సిన్స్ దెన్ అనగా తెలుగులో అర్థం అప్పటి నుండి. చూస్ వైజ్లీ. వైజ్లీ అనగా తెలుగులో అర్థం తెలివిగా. చూస్ అనగా ఎంచుకోవడం. చూస్ వైజ్లీ అనగా తెలివిగా ఎంచుకోండి. నథింగ్ స్పెషల్. స్పెషల్ అనగా తెలుగులో అర్థం ప్రత్యేకంగా. నథింగ్ అనగా ఏమీ లేదు. నథింగ్ స్పెషల్ అనగా ప్రత్యేకంగా ఏమీ లేదు. ఐ యామ్ హెల్ప్లెస్. హెల్ప్లెస్ అనగా తెలుగులో అర్థం నిస్సహాయంగా. ఐ యామ్ హెల్ప్లెస్ అనగా నేను నిస్సహాయంగా ఉన్నాను. డోంట్ టచ్ ఇట్. టచ్ అనగా తెలుగులో అర్థం తాకడం. డోంట్ టచ్ ఇట్ అనగా దానిని తాకవద్దు. ఎట్ దట్ టైం. టైం అనగా తెలుగులో అర్థం సమయం. ఎట్ దట్ టైం అనగా ఆ సమయంలో. అటెంప్ట్. అటెంప్ట్ అనగా తెలుగులో అర్థం ప్రయత్నం. సాటిస్ఫాక్షన్ అనగా సంతృప్తి. కామ్నెస్ అనగా తెలుగులో అర్థం ప్రశాంతత. అష్యూరెన్స్ అనగా తెలుగులో అర్థం భరోసా. పేషెన్స్ అనగా సహనం. ఇంపేషెన్స్ అనగా తెలుగులో అర్థం అసహనం. ఎంతూసియాసిజం అనగా తెలుగులో అర్థం అత్యుత్సాహం. బెనిఫిట్ అనగా ప్రయోజనం. బార్డర్ అనగా తెలుగులో అర్థం సరిహద్దు. బంచ్ అనగా గుత్తి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి మనం డైలీ యూజ్ చేసే కొన్ని పదాలు. ఈ పదాలు కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీరు కూడా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.